హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్‌లో నేను ఈరోజు పూజా వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తాను. ఈరోజు శుక్రవారం కదండీ! ఉదయం 5 గంటలకి నిద్ర లేచాను. ముందు బయటైతే ఊడ్చేసి, చిమ్మేసి ముగ్గైతే పెట్టేసుకుంటానండి. తర్వాత ఇల్లంతా చిమ్ముకొని, మాపెట్టేసుకొని, ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసొచ్చేసి, ఇంకా గడపలకైతే పసుపు, కుంకాలతో నిండుగా అలంకరించేసుకున్నానండి. గడప దగ్గరైతే రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటాను. రాగి చెంబులో శుభ్రమైన నీళ్లు నింపేసి, పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాదు, పచ్చకర్పూరం, పూలు పెట్టేసి గడపలను అలంకరించుకున్న తర్వాత గడప దగ్గర అయితే ఉంచుకుంటే చాలా మంచిది. శుక్రవారం రోజు పెడతానండి. శుక్రవారం కానివ్వండి, గురువారం కానివ్వండి పెడతాను. మళ్ళీ బుధవారం రోజు తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ గురువారం రోజు శుభ్రం చేసుకొని పెడతానన్నమాట. వారంలో ఒక్కరోజు తప్పకుండా గడప ముందు ఇలా రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇంటి శుక్రవారం కదా, ఎంత నిండుగా ఉంటే అంత ఇండ్లు కలగా ఉంటుంది. ఇంక ఈరోజు అయితే ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు అయితే వేసేసుకొని ప్రశాంతంగా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు అమ్మవారికి అయితే నైవేద్యంగా పాలు కాచి అందులో బెల్లము, యాలకుల పొడి అయితే వేసేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించానండి. ఇంట్లో ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటాను. కానీ శుక్రవారం, గురువారం, శనివారం మాత్రం కంపల్సరీ అండి. కొంచెం ప్రత్యేకంగా అనమాట. ఇండ్లు గడపలన్నీ శుభ్రం చేసుకొని ప్రత్యేకంగా అయితే పూజ అయితే చేసుకుంటాను. నా పూజ అయితే శుక్రవారం రోజు ఇలా కంప్లీట్ అయిపోయింది. శుక్రవారం రోజు మీ పూజ అంతా ఎలా జరిగిందో నాతో చెప్పండి. నా పూజ ఎలా ఉంది, నా ముగ్గు ఎలా ఉందో కూడా నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నాదైతే చిన్న పూజా మందిరం అండి. ఆ పూజా మందిరంలోనే చిన్న చిన్న ప్రమిదలు పెట్టుకొని నీట్గా సర్దుకొని ఇలా పూజ అయితే చేసుకుంటానండి. నా పూజ ఎలా ఉందో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇలా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకొని కొన్ని స్తోత్రాలు, అమ్మవారికి అష్టోత్తరం అన్నీ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి.